హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ గణేష్. ఈ వీడియోలో సీసీ నెంబర్ అంటే ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. చివరి వరకు చూడండి వీడియో. ఎప్పుడైతే పోలీస్ వారు మన పైన ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తారో అప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎఫ్ఐఆర్ నెంబర్నే క్రైమ్ నెంబర్ అని కూడా పిలుస్తారు. పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ని సంబంధిత కోర్టు వారికి పంపిస్తారు. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ముద్దాయిని కోర్టుకు పంపిస్తారు. కోర్టు వారికి రిమాండ్ విధిస్తుంది. ఈ రిమాండ్ విధించిన దగ్గర నుంచి వీళ్ళని క్రైమ్ నెంబర్తో పిలుస్తూ ఉంటారు అనమాట. వన్స్ పోలీస్ వారు ఈ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ మొత్తం పూర్తి చేసేసి, అంటే కేసు మొత్తం విచారించేసి తర్వాత కోర్టులో ఒక ఛార్జ్ షీట్ అనేది సబ్మిట్ చేస్తారు. సో అప్పటి వరకు ఉన్న క్రైమ్ నెంబర్ కాస్త ఏమవుతుందంటే పోలీసు వారు ఛార్జ్ షీట్ నమోదు చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ కి ఒక సీసీ నెంబర్ ఇస్తారనమాట. ఇక్కడ గమనించండి, సీసీ నెంబర్ అంటే ఏంటి అని అంటే క్యాలెండర్ కేస్ నెంబర్ అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే పోలీసు వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారో దానికి కోర్టు వారు ఒక సీసీ నెంబర్ ఇస్తారు, క్యాలెండర్ కేస్ నెంబర్ ఇస్తారు. అప్పటి వరకు పిలిచినటువంటి క్రైమ్ నెంబర్ కాస్త పక్కకి వెళ్ళిపోయి అప్పటి నుంచి సీసీ నెంబర్తో పిలుస్తూ ఉంటారు కేసుని. అసలు ఈ సీసీ నెంబర్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు శిక్ష పడే కేసుకి ఇస్తారు అని అంటే 7 సంవత్సరముల లోపు, మళ్ళీ క్లారిటీగా చెప్తా వినండి, 7 years లోపు శిక్ష పడే కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ అన్నిటికీ కూడాను ఈ సీసీ నెంబర్ అనేది ఇస్తారనమాట. ఈ సీసీ నెంబర్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే కేసు జడ్జిమెంట్ వచ్చే వరకు మాత్రమే కాకుండా, అంటే కేసు విచారణ మొత్తం పూర్తయిపోయి కేసు జడ్జిమెంట్ వచ్చే వరకు మాత్రమే కాకుండా ఆ కేసు లేదంటే ఆ రికార్డు యొక్క జీవితకాలం మొత్తం కూడా ఆ సీసీ నెంబర్తోనే పిలువబడుతుంది. అంటే మీకు భవిష్యత్తులో ఏదైనా ఈ కేసుకు సంబంధించి ఆర్డర్ కాపీ కానివ్వండి, కేసుకు సంబంధించి ఏవైనా పేపర్స్ కానివ్వండి, లేదంటే ఏవైనా డాక్యుమెంట్స్ కానీ కావాలి అని అంటే మీరు కోర్టులో మీ యొక్క సీసీ నెంబర్తో సిఏ ఫైల్ చేస్తే ఆ కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం ఇస్తారు మీకు. ఓకే కదా? సో సీసీ నెంబర్ అంటే ఏంటి, అసలు ఈ సీసీ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మీకు కావాల్సినటువంటి టాపిక్ని కామెంట్లో తెలియచేయండి. ఆ టాపిక్ గురించి నేను వివరంగా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అనేది మీకే కాదు మీలాంటి చాలా మందికి ఉపయోగపడతా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.